500 కోట్ల రూపాయలని ఈడీ సీజ్ చేసింది ఒక అకౌంట్ నుంచి. వింజో ఫౌండర్స్ పవన్ నందా అండ్ సౌమ్య సింగ్ అరెస్ట్ అయ్యాక అసలు స్కామ్ బయటపడింది. ఈ వింజో యాప్ లో ప్రజలు లూడో ఆడుతున్నాం కదా అని భ్రమలో ఉంటారు, కానీ వీళ్ళు ఆడేది రియల్ ప్లేయర్స్ తో కాదు, రోబోస్ తో. ఈ గేమ్ తాలూకా అల్గోరిథం ని వీళ్ళు ఎలా డిజైన్ చేశారంటే, మనకి డబ్బులు స్లోగా అలవాటు చేసి, అంటే 100, 500, ఒక 200 ఇలాగ అలవాటు చేసి మనం ఆ గేమ్ కి బానిస అయ్యాక బల్క్ లో ఒకేసారి మొత్తం అమౌంట్ ని కొట్టేస్తారు. అక్టోబర్ 1 నాటికి రియల్ మనీ గేమ్స్ ఇండియాలో బ్యాన్ అయ్యాయి. అది అయిన తర్వాత మొత్తం డబ్బును వీళ్ళు రీఫండ్ చేయాలి, కానీ వీళ్ళు 43 కోట్లు మాత్రమే రీఫండ్ చేశారు. ఈడీ ఇన్వెస్టిగేషన్ లో షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. డబ్బులు రీఫండ్ చేయకపోగా ఇండియా నుంచి 500 కోట్ల రూపాయలని యూఎస్ లో ఉన్న వింజో యూఎస్ అనే షెల్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసేశారు. మొదట్లో వీళ్ళు యాప్ రన్ చేయడానికి ఫండింగ్స్ రాకపోవడంతో వాళ్ళు ధోని గారు లాంటి సెలబ్రిటీస్ ని, మిగతా సెలబ్రిటీస్ ని, ఇన్ఫ్లుయెన్సర్స్ ని యూజ్ చేసుకుని వాళ్ళ ద్వారా యాడ్స్, ప్రమోషన్స్ చేయించి ఈ కంపెనీ బలంగా ప్రాఫిట్స్ కి వెళ్ళింది. సో మన ప్రజలు ఇలాంటి అల్గోరిథం తాలూకా మోసపూరితమైన ట్రాప్ లో పడకుండా వాళ్ళకి మెసేజ్ ని షేర్ చేయండి. వాళ్ళకి చెప్పండి, ఇది ఏ ఆడుతున్న గేమ్, ఏ వాళ్ళని మోసం చేస్తుందని చెప్పండి.